హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటే సాఫ్ట్గా కరిగిపోయే కమ్మనైన రవ్వ లడ్డూని చేసి చూపిస్తున్నానండి. ఈ రవ్వ లడ్డు టేస్ట్ అయితే మీరు ఒక్కసారి చూశారు అని అంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోనికి ఇక్కడ ఒక 2 కప్పుల రవ్వను తీసుకుంటున్నాను. ఈ కప్పుతో ఇందులోనికి ఒక కప్పు నిండుగా పుట్నాల పప్పును కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేయించుకోవాలి. రవ్వలోని పచ్చిదనం అంతా పోయేలాగున, ఈ పప్పులోని పచ్చిదనం కూడా పోయేలాగున ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే ఈ రవ్వ లడ్డు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇలా పొడి పొడిగా ఈ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రవ్వ మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోనికి తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోనికి ఏ కప్పుతో అయితే రవ్వ పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో నేనైతే ఇక్కడ 1.5 కప్పుల దాకా చక్కెర తీసుకుంటున్నాను. అలాగే ఈ చక్కెరలోనికి ఒక 4-5 ఇలాచీలను పొట్టు తీసి వేసుకోండి. వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చక్కెర పొడిని ఇప్పుడు ఒక గిన్నెలోనికి తీసుంచుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లోనికి వేయించుకున్న రవ్వ పుట్నాల పప్పుని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్లా రావాలన్నమాట. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, అందులో చేసుకుంటే మెత్తగా వస్తుంది. ఇలా మెత్తగా రావాలి. ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఆ షుగర్ పౌడర్లోనికి వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక 4-5 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఇందులోనికి మనం గ్రైండ్ చేసుకున్న షుగరు, పుట్నాల పప్పు, రవ్వ, ఆ పొడి ఉంది కదా, ఆ పొడినంతా కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచాలి. ఉంచి నెమ్మదిగా కలుపుతూ ఈ నెయ్యిలో ఈ పొడంతా కలిసేలా, షుగర్ అంతా కొంచెం మెల్ట్ అయ్యేలా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల షుగర్ అంతా కొద్దిగా మెల్ట్ అయ్యి లడ్డూల్లా చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువసేపు ఉంచకుండా 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత తీసేసుకొని చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూల్లా చేసుకున్నామంటే చాలా ఈజీగా లడ్డూలు చుట్టుకోవడానికి వస్తుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మిగతా అన్ని లడ్డూలు కూడా ఇదే విధంగా చేసి తీసుకున్నారంటే కమ్మగా నోట్లో కరిగిపోయే కమ్మనైన రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.